లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్నదే తన కోరిక అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఏబిఎన్ డిబేట్ లో ఆయన తన మనసులో మాట చెప్పారు. మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా ఒక్కటే అన్నారు. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవే లేదన్నారు రఘురామ. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ పూర్తి అర్హులు అన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న అంశంలో ఎలాంటి వివాదం రాదన్నారు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. అతను అధికార ప్రతినిధి నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్, నా మనసులో కోరిక కూడా అదే. మొన్నేమో 4 రోజుల క్రితమేమో మహాసేన రాజేష్ వీడియో వదిలేడు కావాలని. ఇవాళ చంద్రబాబు గారి సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు కడప అధ్యక్షుడు మాధవిరెడ్డి గారి భర్త, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు, ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే ప్రమోట్ చేయాలి, 3వ తరం నాయకుడిని మనం తయారు చేసుకోవాలి, డిప్యూటీ సీఎం చేయాలని ఆయన అనేశాడు. ఇప్పుడు మీరు టక్మని అనేశారు నా మనసులో కోరిక అని. ఏంటి దానివల్ల ఏం డిస్టర్బెన్స్ రాదా మరి కూటమి దీంట్లో? డిస్టర్బెన్స్ ఎంత సార్? ఇప్పుడు యాక్చువల్గా డిప్యూటీ సీఎం మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఆర్ సేమ్ సార్. కాకపోతే ఏంటంటే మనకి సైకలాజికల్గా డిప్యూటీ సీఎం అంటే ఓకే ఒక నోషన్. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి. సో మేబీ ఫర్ ఫర్దర్ ఎలివేషన్ అట్ ఎ లేటర్ స్టేజ్ అవన్నీ సెకండరీ. బట్ తెలుగుదేశంలో ఇవాళ ద వే హీ ఈస్ లీడింగ్ ది పార్టీ, ద వే హీ ఈస్ గెటింగ్ మింగిల్డ్ విత్ ద పబ్లిక్, ఇదంతా చూసిన తర్వాత ఎస్ నౌ ఈజ్ క్యాపబుల్, హీ కెన్ హ్యాండిల్ అనే ఒక నమ్మకం లోకేష్ గారి మీద వచ్చిన మాట వాస్తవం. అలాగే మరి ఇప్పుడు తను భుజస్కంధాల మీద వేసుకుని ఈ పార్టీ సభ్యత్వాలు మరి అనుకున్న టార్గెట్ని 1 కోటి సభ్యత్వాలు రీచ్ అవటం అనేది 1 కోటి పైన ఇంకేదో 10 లక్షలు అంత ఎక్కువ ఉన్నట్టుంది. ఆ సభ్యత్వాలు రీచ్ అవటం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అన్లెస్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అంత టాస్క్ని అచీవ్ చేసినప్పుడు అతన్ని అభిమానించే వాళ్ళు ఆ పదవి కోరుకోవడంలో అయ్యే శాఖలు ఉండొచ్చు. బట్ హీ వుడ్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. శాఖలు సేమే, బట్ హీ కెన్ బి టర్మ్డ్ యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఇన్ ది పార్టీ. ఇది వెంకటకృష్ణ గారు నా అయితే లోకేష్ గారిని చేయాలి అనే ఆర్గ్యుమెంట్ అనేది లేదా కోరిక, దానికి అభిప్రాయానికి అది సబబైన కోరిక, అది సబబైన కోరిక. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అదే ఇందులో అసలు డిస్ప్యూట్ వచ్చే క్వశ్చనే లేదు. పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ద కూటమిలో ఒక నాయకుడు. వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. అలాగే లోకేష్ ఈజ్ అనదర్ లీడర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. అతనికి ఇచ్చిన డ్యూటీని ఈ సభ్యత్వాలు పర్సనల్గా భుజస్కంధాల మీద తను వేసుకున్నాడు. వండర్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఈ పోస్ట్ ఇవ్వటం సముచితం అనేది మెజారిటీ తెలుగుదేశం సభ్యుల, తెలుగుదేశమే కావక్కర్లా, ఈవెన్ జనసేన వాళ్ళు కూడా దే మే లైక్ ఇట్, బీజేపీ వాళ్ళు కూడా దే మే లైక్ ఇట్, నథింగ్ రాంగ్.